కామేపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి నూతనంగా ఏర్పడ్డ కమిటీ కృషి చేయాలని, మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలియజేశారు. జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థాన నూతన చైర్మన్ గా పోటు పెదబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నేడు ఘనంగా నిర్వహించారు. జరుగుమల్లి మండల టీడీపీ అధ్యక్షుడు పోకూరి రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి హాజరయ్యారు. నూతన చైర్మన్ గా ఎన్నికైన పోటు పెదబాబు ఆలయ చైర్మన్ గా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, జరుగుమల్లి మండల అభివృద్ధికి మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తామని మంత్రి స్వామి తెలిపారు. పెద్దాయన దామచర్ల ఆంజనేయుల హయాంలో కామేపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, రానున్న రోజుల్లో మరింతగా ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. నూతన చైర్మన్లుగా నియమితులైన పోటు పెదబాబుకు మండల పార్టీ నాయకులు, గ్రామ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఒకసారి అందరూ నిలబడి నాకు ఫోటో కంట సైడ్ సైడ్ కొంచెం జరగ వెనక్కి జరగండి కొంచెం. థ్యాంక్ యూ.
నీకోసం దా చూడు, నీకోసం నిలబెట్టాను. ఓకే బెదరకు వచ్చేది బెదరు. హలో కూర్చున్నాము. దయచేసి అందరూ కూడా స్నేహితులు స్టేజ్ వెనకాల షేర్ చేస్తారా సార్? సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్, చూడండి ఇలా ఇలా అన్నా, ఇది చూడండి, ఇది చూడండి ఒకసారి, ఇది చూడాలి. ఓకే సార్. సార్ 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 ఒకసారి ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ అన్నా 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 సార్. సార్ సత్యంగా పోలేరమ్మ తల్లి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రవి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన యువ నాయకులు, రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య గారికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచరిత గారికి, మాజీ ఎంసీ చైర్మన్ బెల్లం సత్యం గారికి, రాంబాబు గారికి, వేదిక మీద ఉన్న పోలేరమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానాల్లో ఒకటైనటువంటి ఈ పోలేరమ్మ దేవస్థానం చాలామంది కూడాను అటు దర్శి ప్రాంతం నుంచి పొదిలి, కనిగిరి, కందుకూరు ఈ ప్రాంతాల నుంచి కూడా ఆదివారాలు రెగ్యులర్గా భక్తులు వస్తూ ఉంటారు. మనం కొన్ని పండుగ సందర్భాల్లో హైదరాబాద్ నుంచి కూడా మొక్కులు తీసుకునేటువంటి వాళ్ళు రావడం కూడా మనం గమనిస్తున్నాం. విపరీతంగా భక్తులు వచ్చేటువంటి పరిస్థితి. ఈ ఆవు దేవస్థానం అనేది పూర్తిగా మనం తెలుగుదేశం హయాంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది విస్తారంగా. ఇక్కడ ఇంకోటి విశేషం అంటే అమ్మవారికి స్వచ్ఛందంగా దాతల సహకారం అనేది కూడా మనం మనవలేంది. దీని తర్వాత పొంగలు పెట్టుకోవడం కాకుండా అభివృద్ధి పదంలో నడిచేదానికి చాలామంది దాతలు వాళ్ళ దాతృత్వాన్ని ప్రదర్శించిన వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు పెద్ద సత్య గారు చెప్పినట్లు పైన కూడా విఐపి గెస్ట్ హౌస్ కూడా ఆ రోజు సత్య గారు పెద్ద పేరు మీద ఏర్పాటు చేయడం కూడా మనం గమనించుకోవాల్సిన విషయం. ఇప్పుడు బయట టాయిలెట్స్ నిర్మాణం, అదేవిధంగా ఒక కళ్యాణ మండపం కూడా నిర్మించాలనేది ప్రతిపాదన ఉంది. అది త్వరితగతిన మనం పూర్తి చేసే విధంగా కొత్త ధర్మకర్తల మండలి దానికి బాధ్యత తీసుకోవాలని కూడా గుర్తిస్తూ ఉన్నాం. ఈ టెంపుల్ నిర్మాణానికి కూడా 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆ రోజు మన గ్రామవాసి గంటా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నప్పుడు 30 లక్షల రూపాయలు ఆనకట్ట మండలం అభివృద్ధి కోసం అంటే పెద్ద మొత్తాన్ని ఆ రోజున మనం తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 24 ఇప్పుడు వచ్చినటువంటి 20 నెలల్లో 80 లక్షల రూపాయలు
ఈరోజు గుడిలో అభివృద్ధిపై మనం తీసుకొస్తున్నాం. ఈ గుడికి ఆదాయం 2 కోట్ల సంవత్సర ఆదాయం పెరిగిందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు విశేషంగా ఊరి నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ మంచి ఆదాయం ఉన్నటువంటి ఏ గ్రేడ్ టెంపుల్గా దీన్ని తీసుకురావడంలో వారి పాత్ర ఉంది. కూడా చాలా మంది సినిమా వాళ్ళు కానీ సెలబ్రిటీస్ కూడా అనేక మంది భక్తులు కూడా మన నరసింహ శివాలయానికి రావటం, అటు నుంచి ఈ మండలంలోనే ఇక్కడ పోలేరమ్మ తల్లి దేవస్థానం, మన పొన్నలూరులో చూసుకుంటే సంగమేశ్వరం టెంపుల్, మీ అందరికీ ఆ టెంపుల్ అలవాటు చేయాలని 2014 నుంచి కార్తీక వనభోజనాలు పెట్టి ఆ ఒక్క పురాతనమైన దేవాలయాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకునే స్థాయికి ఈరోజు ఒక మంచి దేవస్థానంగా అది కూడా రాబోయే రోజుల్లో అవ్వబోతూ ఉంది. అటు నుంచి మన మర్రిపూడిలో ప్రొదలగురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా గౌరవ మంత్రివర్యులు స్వామి గారి ఆధ్వర్యంలో అది కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇన్ని టెంపుల్స్ అన్నీ ప్రసిద్ధమైన టెంపుల్స్. ఈరోజు ఈ నియోజకవర్గంలో మనందరం కూడా ఎక్కడ మౌలిక సదుపాయాలు మించి ఈరోజు అభివృద్ధి దశగా మన నియోజకవర్గం అడుగు పెడతా ఉన్నాం. చాలా వరకు ఈ 2.5 సంవత్సరాల్లో ఆగిపోయిన 19 నుంచి 24 మధ్య ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు రోడ్లు కానీ అలాగే మనం ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరగానే పూర్తి చేసే పనిలో కూడా మనందరం ఉన్నాం. ఏది ఏమైనా ఈ యొక్క దేవాలయానికి ఒక మంచి ట్రస్ట్ బోర్డ్ కమిటీని ఏర్పాటు చేసిన మన మంత్రివర్యులు స్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కామెపల్లి గ్రామం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఎలక్షన్లో కూడా మనకెక్కడ 700కి మెజార్టీ ఎప్పుడూ తగ్గలేదు. ఈ ఊరు మన పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి మనకి అనేక సార్లు మంచి మెజార్టీ ఇచ్చిన ఊరు. ఈ ఊరిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మనం 19-24 మధ్య అనేక కష్టాలు కూడా మనందరం పడ్డాం. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అవన్నీ అధిగమించి ఈరోజు మనం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఒక 15 సంవత్సరాలు ఉంటే మన భావితరాల భవిష్యత్ బాగుంటుంది. కాబట్టి మీరు కూడా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ చిన్నవి పట్టించుకోకుండా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ మొన్న ఒక 10 రోజుల క్రితమే మన వారం క్రితం మన నియోజకవర్గం ఈరోజు స్టేట్ లెవెల్లో మన నియోజకవర్గం గురించి చర్చించుకునే అవకాశం మన పాకల బీచ్ ఫెస్టివల్. ఒక చిన్న ఆలోచన ఎంతోమందిని 2 రోజుల్లో 2.5 లక్షల మందిని అక్కడికి తీసుకొని రాగలిగి ఏ మాత్రం ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అంత పెద్ద కార్యక్రమం చేసుకోగలిగామంటే దీనికి సహాయం అందించిన సహాయ సహకారాలు కానీ మీ కొండేపి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు నా పైన ఉంటాయని కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి ఇంకొకసారి కూడా మాటిస్తూ ఉన్నా. నా సైడ్ నుంచి 1% కూడా తప్పు ఉండదు. నేను తప్పు చేసేవాడిని కూడా కాదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి అలాగే మన నాయకులు కార్యకర్తలకి ఎప్పుడు అండగా ఉంటానని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం, అందులో ఆదివారం మంచి పోలేరమ్మ తల్లికి విశిష్టమైన రోజు, చక్కటి రోజున మన బోర్డు చైర్మన్గా పోడు మురళి గారు ఈ యొక్క బాధ్యతలు స్వీకరించినందుకు ఈ కమిటీ సభ్యులకు కూడా మళ్ళీ ఈ యొక్క కమిటీ సభ్యులతోటి ఈ బోర్డు మంచి పేరు తెచ్చుకోవాలని, ఈ గుడికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా విజయ నిర్మల గారికి, అదేవిధంగా సన్నపల్లి శ్రీనివాసులు గారికి, కోకూరు రవీంద్రబాబు గారికి అందరికీ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు ఈ బోర్డ్ అపాయింట్మెంట్ చేసినందుకు, ఈ కమిటీ ఏర్పాటుకి
సహకారం అందించినటువంటి ఆశీస్సులు అందించినటువంటి మన మంత్రివర్యులు డాక్టర్ స్వామి గారికి, అదేవిధంగా దామచర్ల సత్య గారికి, దామచర్ల పూర్ణచంద్రరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. పోలేరమ్మ గుడి చాలా దూరం నుంచి ఎంతో భక్తితోటి నమ్మకంతో ఇక్కడికి భక్తులు రావడం జరుగుతూ ఉంది. ఇది పోలేరమ్మ, కామేపల్లిలో పోలేరమ్మ తల్లి ఒక సామాన్య శిలల మాదిరిగా మాగాణ్లో ఒక ప్రాంతంలో ఉంటా ఉండేది. 1950 ప్రాంతంలో అప్పట్లో స్మాల్ పాక్స్ పెద్దమ్మవారు అనేవాళ్ళు. అది ప్రబలిన టైంలో మా అమ్మకి కూడా రావడం జరిగింది. అప్పుడు ఆయన తాతగారు త్యాగంటి రోసయ్యనాయుడు గారు మొక్కుకోవటం, ఆమెకి తగ్గిపోయిన తర్వాత ఆయన సొంత స్థలంలో ఇక్కడ ఒక చిన్న గుడి కట్టించడం. అప్పట్లో ఇక్కడంతా ప్రజలందరికీ తెలుసు, ఇక్కడంతా కళ్ళాల్లో చేసుకుంటా ఈ మాగాణ్లో మాసిలు జరుగుతూ ఉంది. ఒక చిన్న గుడి ఆయన సొంత స్థలంలో కట్టించి తిరునాళ్ళ టైంలో, ఏరువాక టైంలో పూజలు చేయటం, మధ్య మధ్యలో ఏదో కార్యక్రమంలో పూజలు నిర్వహించడం జరుగుతూ ఉండేది. ఇందాక బెల్లం సత్యం గారు చెప్పినట్టు ప్రభుత్వ వారి సైడ్ నుంచి, దాతల సైడ్ నుంచి ఈ స్థాయికి ఈరోజు ఇది రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రమే కాకుండా చాలా దూరం నుంచి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతూ ఉంది. తెలంగాణ నుంచి కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా జరగాల్సింది ఉంది. ఎందుకంటే ముఖ్యంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడం, అదేవిధంగా ఇందాక రమణయ్య గారు చెప్పినట్టు పార్కింగ్ స్థలం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి కూడా ఒక మార్గం ఆలోచించి రెవెన్యూ వారి ద్వారా స్థలం అనేది కేటాయించుకోవడం, భక్తులకు ఇతర సౌకర్యాలు ఇక్కడ ఉండేదానికి, వచ్చినప్పుడు వంట చేసుకోవడానికి దానికోసం, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, ఇవన్నీ కల్పించి పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. ఈ సందర్భంగా సభ్యులందరినీ కోరుతూ ఉంది కూడా ఏంటంటే, ఇది మనకు ఒక హోదాగా కాకుండా దీన్ని ఒక బాధ్యతగా మనం తీసుకొని ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భక్తులు ఇక్కడ నుంచి సంతోషంగా తిరిగి వెళ్ళే పరిస్థితి అనేది మనం కలిగించాల్సిన అవసరం మన పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిబద్ధతతో పనిచేసి అమ్మవారికి సేవ ద్వారా వచ్చే భక్తులందరికీ మంచి సదుపాయాలు కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చెబుతామో కాదో కానీ కొన్ని విషయాలు చెప్పాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఇక్కడ ఈ మధ్యగా చాలామంది ఈ స్థలం విషయంలో ఇది ఆక్రమించుకున్న స్థలం అని, సీలింగ్లో పోయిందని చెప్పి రకరకాలుగా ఊళ్ళో ప్రచారం చేయడం జరిగింది. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ స్థలం 350/5 1947లో త్యాగంటి రోసయ్యనాయుడు గారు వాళ్ళ అక్కమ్మ గారి మీద కొనుక్కున్న స్థలం. ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది నేను ప్రూఫ్గా చూపించాల్సిన అవసరం లేదు. ఇది నాకు ఒక భావోద్వేగ సమయం కాబట్టి నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే చాలా ఆవేదన అనుభవించి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. అదేవిధంగా ఆయన ఏమి స్వలాభం ఆలోచించకుండా కట్టించి ప్రజల కోసం వదిలిపెట్టిన స్థలం ఇది. దీన్ని అంటే మేము ఎప్పుడైనా ప్రజలకు ఇచ్చింది వాడుకోవాలనుకుంటే ఆపే పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే 100 ఎకరాలు ఆయన ప్రభుత్వానికి సీలింగ్లో వదిలేశాడు. కానీ ఈ రోజు వరకు దానిలో ఆ 100 ఎకరాల్లో అడుగు కూడా పెట్టలేదు.
మేమేమీ తిరిగి ఆశించలేదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు పడాల్సి వస్తే బాధగా ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను, అలాంటి ప్రయత్నం మానుకొని ఈ గుడి అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకొని అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ సందర్భంగా ఈ గుడికి చైర్మన్గా అదేవిధంగా సేవ చేసుకునే అవకాశం కల్పించిన మంత్రి గారికి, సత్య గారికి, పూర్ణచంద్రరావు గారికి మళ్ళా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.